మీ కిడ్నీ పనితీరు బాగా తగ్గింది, మీకు డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ అవసరమని మీ డాక్టర్లు చెప్పారా? సో, ఈ ఎపిసోడ్‌లో మనము డయాలసిస్‌కి, ట్రాన్స్‌ప్లాంట్‌కి ఉన్న తేడా ఏమిటి? ఏది బెటర్ ఆప్షన్ అనే దాని గురించి తెలుసుకుందాం. డయాలసిస్ ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే, ఒంట్లో చేరుకున్న చెడు పదార్థాలు బయటికెళ్ళినప్పుడు, సాల్ట్స్‌లో తేడా ఉన్నప్పుడు, నీరు ఎక్కువగా చేరుతున్నప్పుడు డయాలసిస్ పనిచేస్తుంది. అదే పని ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేస్తుంది. కాకపోతే అది ఆల్మోస్ట్ సిమిలర్ టు మీ సొంత కిడ్నీ పనిచేసిన తీరులో చేస్తుందన్నమాట. డయాలసిస్ వల్ల కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే, మీరు డయాలసిస్ యూనిట్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మీరు పని చేసుకుంటూ ఉండాలి. ఫ్రీడమ్ కొంచెం తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం అనుకున్నా, లేకపోతే సెలబ్రేషన్స్ ఏమన్నా చేసుకోవాలన్నా మీకు రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అలాగే అన్ని రకాల ఫుడ్స్ తినడానికి కూడా ఉండకపోవచ్చు. అదే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే ఈ రెస్ట్రిక్షన్స్ మీద మనకి లిమిటేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు కావాల్సి అప్పుడు హాలిడేకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఫుడ్ కూడా మీకున్న పరిమితుల్లో మీరు తినడానికి వీలవుతుంది. అలాగని ఇంకా మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, డయాలసిస్ పేషెంట్స్‌కి, ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్‌కి చూస్తే లాంజివిటీ ఆఫ్ లైఫ్, అంటే ఎంతకాలం మనిషి బతికి ఉండగలరు అనేదానికి సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ అవుట్కమ్స్ ఉంటాయి ట్రాన్స్‌ప్లాంట్ వల్ల. సో ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడైనా సరే డయాలసిస్ కంటే బెటర్ ఆప్షన్. మనకున్న ఆప్షన్స్ ఏంటి? ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సొంత వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వడానికి అవుతుంది. లేకపోతే అలాంటి పరిస్థితి లేనప్పుడు జీవన్ దాన్ అన్న ప్రోగ్రామ్, మనకి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ప్రోగ్రామ్. ఇది బ్రెయిన్ డెడ్ ఉన్న పేషెంట్స్ ద్వారా నుంచి కిడ్నీని అబ్టైన్ చేసి దాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.